నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. అయితే నిన్న అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని చెప్పి దీనికి సిబిఐ విచారణ చేపట్టాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అయితే నిన్న ఎంతో ఉత్కంఠంగా రాత్రి 1:40 వరకు కూడా ఈ మీటింగ్ జరిగింది. అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఇందులో అవినీతి జరిగింది, కేవలం డబ్బుల కోసమే ఈ ప్రాజెక్ట్ని చేపట్టారు అని చెప్పేసి దీనికి బాధ్యులు హరీష్ రావు, కేసీఆర్, అలాగే ఈటల వీళ్ళ మీదనే యాక్షన్ తీసుకోవాలి అని కూడా మాట్లాడడం జరిగింది. అయితే దీని గురించే ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ పావని గౌడ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. పావని గౌడ్ గారు, సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాళేశ్వరం రిపోర్ట్లో ఏ ఉంటుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అండ్ నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి జరిగిందంటారా? ముందుగా మీ అందరికి నమస్తే అండి. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది అని చెప్పే వాళ్ళందరూ అవినీతి పరులే అండి. ఎందుకు చెప్తున్నా అంటే, కాళేశ్వరం కట్టక ముందు తెలంగాణ పరిస్థితి, తెలంగాణ నీటి పరిస్థితి, తెలంగాణలో ఉన్న రైతన్నల పరిస్థితి నాకు తెలుసు. ఒక రైతు బిడ్డగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత ఆ నీళ్ల గోస, ఆ పరిస్థితులు ఏ విధంగా తీరినాయో కూడా ఒక రైతు బిడ్డగా నేను చూసిన కాబట్టి ప్రతి రోజు కాళేశ్వరం మీద కానివ్వండి, నీటి మీద కానివ్వండి, వారంలా 2 వీడియోలైనా నేను తీస్తా. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటైనా ముఖ్యమంత్రి అయిండు, అధికారంలోకి వచ్చిండు, అలవి కాని హామీలు ఇచ్చిండు, అడ్డదారిలో ముఖ్యమంత్రి అయిండు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవాకులు చెవాకులు పేలిండు. ఏదో ఆయనే అదృష్టమా లేకపోతే మా దురదృష్టమా కానివ్వండి, అది ఎలక్షన్ టైంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన మేడిగడ్డ దగ్గర ఉన్న బ్యారేజ్ లో ఉన్న 85 పిల్లర్లలో 2 పిల్లర్ల దగ్గర క్రాక్ వచ్చింది. ఆ క్రాక్ రావడం అనేది మా దురదృష్టమే అని చెప్పుకోవచ్చు. ఇంకొకటి ఎన్నో అంటే వరదలు అంటే ఇప్పుడు ఎప్పుడు రాని వరదలు రావడం వల్ల ఆ విధంగా వచ్చిందని కొందరు అన్నారు. ఇంకొకటి ఏంటంటే, అక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అడిగితే తెలిసింది ఏంటంటే, ఆ రోజు అక్కడ ఏదో పెద్ద శబ్దం జరిగింది, ఆ శబ్దము బాంబు శబ్దం లాగా అనిపించింది మాకందరికి అని కూడా అంటున్నారు. దాని మీద కూడా విచారణ జరగాలి. ఇంకొకటి, కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి జరిగిందా జరగలేదా అనేది కూడా కావాలి. ఇంకొకటి ఏంటంటే, బీజేపీ ఫస్ట్ ఈ రాగాన్ని బీజేపీ పార్టీ ఎత్తుకున్నదండి. పార్లమెంటు సాక్షిగా వాళ్ళ మంత్రులు ఎవరైతే ఉన్నారో కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రశంసలు కురిపించిండ్రు. అదే బీజేపీ వాళ్ళు ఓట్ల కోసము, తెలంగాణలో ఉన్న ప్రజల ఓట్ల కోసము, సీట్ల కోసము కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పిండ్రు. అయితే ఇప్పుడు బీజేపీ ఇంకా బీఆర్ఎస్ కలిసే కాళేశ్వరం కుట్రకు పాల్పడ్డారని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి కదా. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఎట్లా కలుస్తుంది చెప్పండి? బీజేపీ వేరు, బీఆర్ఎస్ వేరండి. ఆది నుంచి కాంగ్రెస్ వాళ్ళేమో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఒకటి అంటున్నారండి. బీజేపీ పార్టీ వాళ్ళేమో బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటి అంటున్నారండి. అసలు తెలంగాణ కోసం, తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం ఏర్పడ్డదే బీఆర్ఎస్ పార్టీ. ఈ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి మీద నెగ్గలేకనే ఈ 2 జాతీయ పార్టీలు కలిసి అతిపెద్ద ప్రాంతీయ పార్టీ అయినా దాన్ని తొక్కాలి అని చూస్తున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఏంటిది? అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డనైనా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు ఉంటాయి, 15 రిజర్వాయర్లు ఉంటాయి, 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, 21 పంప్ హౌస్లు ఉంటాయి, 1530 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్ ఉంటాయి, 530 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోస్తుంది, 240 మీటర్ల స్టోరేజ్ టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంటది, 141 టీఎంసీల నీటి వినియోగం ఉంటది. ఇవన్నీ తెలియదండి. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలుగునోళ్ళు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టుల అవినీతి జరిగింది అని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇందులో తుమ్మిడిహెట్టి నుంచి మేడిగడ్డకి మార్చడానికి గల కారణం గురించి ఆయన మాట్లాడడం జరిగింది. కేవలం కమిషన్ల కోసమే మార్చారు అని అనేసి అంటూ ఉన్నారు కదా, దానికి ఏమంటారు? అయితే తుమ్మిడిహెట్టి దగ్గర 2008లో అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి శంకుస్థాపన చేసింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళండి. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉంటది, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది, ఇక్కడ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. మరి అప్పుడు 2008లో ఏదైతే శంకుస్థాపన చేసి తట్టెడు మట్టి కూడా ఇప్పటి వరకు అక్కడ ఎత్తింది లేదు,
పోసింది లేదు. నేను మా పార్టీ వాళ్ళేదో వీళ్ళ మీద ఉన్న గ్రజ్జు తోటి ప్రాణహిత చేవెళ్ళ అనేసి తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్న ప్రాజెక్టును తీసుకొచ్చి మేడిగడ్డ దగ్గర పెట్టిండ్రు కావచ్చని నేను ఆ తుమ్మిడిహెట్టి దగ్గరికి కూడా పోవడం జరిగింది. అక్కడ పోయిన తర్వాత అసలు ఒక మట్టి పోసింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక ప్రాజెక్ట్ అంటే ఒక పిల్లర్ కూడా కట్టింది లేదండి. వాళ్ళే ఇప్పుడు వచ్చి మేడిగడ్డ దగ్గర వీళ్ళే తీసుకొచ్చిర్రు కట్టిర్రు అని చెప్తారు. మేడిగడ్డ దగ్గర కట్టాలని కేసీఆర్ గారు అనుకోలేదు. మేడిగడ్డ దగ్గర కట్టాలనేసి ఎవరు నివేదికలు ఇచ్చిండ్రు, ఎక్కడ నీటి లభ్యత ఉన్నదని వాళ్ళే చెప్పిండ్రు. ఇంకొకటి తుమ్మిడిహెట్టి దగ్గర పర్మిషన్స్ కోసం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహారాష్ట్ర పోయి ముఖ్యమంత్రి అక్కడున్న ముఖ్యమంత్రి తోటి చర్చలు కూడా జరపడం జరిగింది. నేను అక్కడ ప్రాజెక్టు కట్టద్దు అని యుద్ధం చేసినోని, నిరసనలు తెలిపినోని, నేనెట్లా ప్రాజెక్టుకు మీకు అది ఇస్తాను, పర్మిషన్ ఇస్తాను అని చెప్పడం కూడా జరిగింది. ఇంకొకటి ఇక్కడ ఇట్లా తుమ్మిడిహెట్టి దగ్గర ఇట్లా ఉంటదండి. ఏంటంటే ఇటు వార్ద వస్తది, ఇటు వెనుగంగ వస్తది, ఇటు సైడ్ ఏమో వైల్డ్ లైఫ్ చాప్రాలు ఒకటి ఉంటది, ఇటు సైడ్ ఏమో మన భూభాగం ఉంటది, మధ్యలో కొంతనేమో మహారాష్ట్ర కలుస్తాయి. ఇవన్నీ పర్మిషన్స్ రాకనే వాళ్ళ అధికారంలో ఉండి కూడా పర్మిషన్స్ తీసుకురాలే. కానీ పర్మిషన్స్ తీసుకురావడానికి కేసీఆర్ గారు సాయశక్తులు కృషి చేసిండ్రు. అది కూడా విఫలం అయిపోయింది. విఫలం అయిపోయిన తర్వాత తెలంగాణలో భూభాగమైన మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలే, సిడబ్ల్యూసి ఇచ్చిన నివేదిక ప్రకారమే అక్కడ ప్రాజెక్టు కట్టడం జరిగింది. ప్రాజెక్టు కట్టడం ద్వారా వేల లక్షల ఎకరాలకు నీళ్లను కూడా ఇవ్వడం జరిగింది. 3 కోట్ల టన్నుల పంటను కూడా తీయడం కూడా జరిగింది. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర ఇప్పుడు కాళేశ్వరము వీళ్ళ ఆది నుంచి ఏం చెప్తాండ్రు, కాళేశ్వరం కొట్టుకపోయింది అని చెప్పిండ్రు. కాళేశ్వరం కొట్టుకపోలేదు. కాళేశ్వరంలో ఉన్న 2 పియర్స్ కి మాత్రమే క్రాక్ వచ్చింది. ఆ పియర్స్ ని బాగు చేస్తే కాళేశ్వరం యథాతథంగా పనిచేస్తూ ఉంటది. ఇప్పుడు కాళేశ్వరం గుండెకాయ అని ఒక ఆయననే చెప్తాడు, రేవంత్ రెడ్డే చెప్తాడు. మళ్ళా మొన్నటికి మొన్న వరదలు వచ్చినప్పుడు ఎల్లంపల్లి పోతాడు, ఎల్లంపల్లి గోదావరి జలాలకు గుండెకాయ అంటాడు. ఇప్పుడు కాళేశ్వరంలో భాగమైంది కూడా ఎల్లంపల్లి. ఎల్లంపల్లి నుంచి వెళ్ళి నంది పోతాయి, నంది నుంచి వెళ్ళి గాయత్రికి పోతాయి, గాయత్రి నుంచి వెళ్ళి అన్నపూర్ణకు వస్తాయి, అన్నపూర్ణ నుంచి వెళ్ళి రంగనాయక సాగర్ కు, రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ కు, మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ కు. ఇవన్నీ లేకుండానే ఎల్లంపల్లి నుంచి వెళ్ళి నీళ్ళని తీసుకొచ్చి మిడ్మానేర్లో పోస్తున్నామని చెప్తున్నారు. ఏ విధంగా పోస్తున్నారు? సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి బ్రదర్స్, రేవంత్ రెడ్డి కో బ్యాచ్ అందరు కలిసి బకెట్లతోటి బిందెలతోటి ఇట్లా ఎత్తిపోస్తున్నారా? మరి వాళ్ళు ఒకసారి చెప్పాలి. వీళ్లకు అసాధ్యంగాని ప్రాజెక్టును 60 ఏళ్లు గోస పెట్టినోళ్ళు ఏదో తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్ల కోసమే తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి ఆ నీళ్ల కోసమే పరితపించి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఆయన చేసిన తప్పు ఏందంటే ఆనాడు ఏదైతే మిడ్మానేర్ ను రాజగోపాల్ రెడ్డి వాళ్ళు, కోమటిరెడ్డి బ్రదర్స్ ఏదైతే కాంట్రాక్ట్ తీసుకొని కట్టిండ్రో దానిలో అవకతవకలు జరిగి కూలిపోయింది. అప్పుడు కూడా ఇండ్లకు నీళ్లు వచ్చినాయి. దాని మీద మేము ఏదన్నా సిబిఐయో, ఈడీఓ, ఆడియో మేము వేయలేకపోవడమే మేము చేసిన తప్పు. వీళ్ళు జలయజ్ఞాన్ని దళయజ్ఞం చేసుకొని ఎంతమంది జేబులు నింపుకున్నారో అందరికీ తెలుసు. ఎన్ని జేబులు నింపుకున్నా కూడా మాకు నీళ్లు రాలే తెలంగాణ ప్రజలకు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతనే మాకు నీళ్లు వస్తున్నాయి. ఇప్పుడు కూడా వచ్చిన నీళ్లు, మొన్న ఏదైతే వచ్చిన నీళ్లు ఎల్లంపల్లి నీళ్ళు అని చెప్పుకుంటున్నారో అవి కూడా కాళేశ్వరంలో భాగమే. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలియనోళ్ళు మాత్రమే కాళేశ్వరం మీద పిచ్చి కథలు పడుతున్నారు. తెలంగాణ ప్రజలు అన్ని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడో ఆయన మాటలు వింటున్నారు. నిన్న అసెంబ్లీలో జరిగిన సమావేశాన్ని కూడా టీవీలలో వీక్షించిండ్రు. ప్రతి ఒక్కరూ ఉమ్మడమే తక్కువ అండి రేవంత్ రెడ్డి మీద. ఏదైతే రేపు ఎలక్షన్స్ వస్తాయి, ప్రజలే న్యాయ నిర్ణేతలు రేపు కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ ని రిపేర్ ఏమన్నా చేయించే పనిగా ఉంది అని అంటారా, లేకపోతే వాళ్ళ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏం ఉండబోతుంది అంటారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి? రిపేర్ చేసే వాళ్ళే అయితే 20 ఏళ్ల నుంచి వెళ్ళి ఈ విధంగానైతే చేయరు కదా అండి. రిపేర్ చేసే ఉద్దేశం లేదు అంటే ఆపేస్తారని అంటారా? చెప్తాను నినండి. ఇప్పుడు రిపేర్ చేసే ఉద్దేశం లేదు. మన నీళ్లు మేడిగడ్డ దగ్గర ఆగద్దు, మేడిగడ్డ దగ్గర ఆగకుండా బనక చెర్లకు పోవాలి. సముద్రం పాలైతున్నాయి, మేము నీళ్ళని ఎత్తిపోసుకుంటున్నాం అని చెప్పాలి. బనక చెర్లకు మోడీ గ్రీన్ సిగ్నల్ ఇయ్యాలి. అప్పుడు గురువు గారికి శిష్యుడు ఇచ్చిన బహుమానం అయిపోతుంది. ఇదంతా తెలంగాణ నీటి ప్రయోజనాలను అస్తావ్యస్తం చేయడానికి గురు శిష్యులు ఇద్దరు కలిసి, మోడీ ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకాలు మాత్రమే. ఇన్ని రోజులు సిబిఐ రాలేదు,
20 నెలల నుంచెల్లి ఆ ఘోష్ కమిషన్, ఆ కమిషన్, ఈ కమిషన్ అనేసి మన్ను మశానం అనేసి చర్యలు అది ఇది అనేసి చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఏ చర్యలు లేవు. కేసీఆర్ గారు గనక పైసల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద వ్యామోహం ఉండేదుంటే మనకు తెలంగాణకు నీళ్లు రాకపోతుండే అండి. కేసీఆర్ గారు అహర్నిశలు 24 గంటలు తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ నీటి కష్టాల కోసమే ఆయన ఏ విధంగా కష్టాలను తీర్చాలని ప్రయత్నాలు చేసిండు. ఆ కష్టాలను తీర్చిండు, నీళ్ళని తీసుకొచ్చిండు. ఆ నీళ్ళు ఇచ్చిన నాయకుడికి సిబిఐ అంట. చేయనియండి చూద్దాం. అయితే ఇప్పుడు నిన్న ఆయన మాట్లాడడం కూడా రేవంత్ రెడ్డి గారు సమావేశంలో ఈ పాయింట్ మీరు ఏదైతే చెప్పారో ఆస్తుల కోసం కాదు అని అన్నారో, మరి ఆయనకి ఇప్పటిదాకా సమకూరిన ఆస్తుల వివరాలు ఏంటి అని అనేసి ప్రశ్నించారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాయి ఆ డబ్బులన్నీ అనేసి కూడా ప్రశ్నించడం జరిగింది. ఎన్నో అవకతవకలు చేసింటేనే ఈ స్థాయికి వచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటో మాకు తెలీదా అని మాట్లాడడం జరిగింది కదా. అంటే రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చిండ్రండి? రేవంత్ రెడ్డి గోడలకు సున్నాలేసి 50 లక్షల బ్యాగులతోటి దొరికిండు. మరి ఆయన ఏ విధంగా బ్యాగులు మోసి వచ్చిండో మరి ఆయన తెలుసుకోవాలండి. రేవంత్ రెడ్డి లాగా బ్యాగులు మోసి కేసీఆర్ గారు ఈ స్థాయికి రాలేదు. రేవంత్ రెడ్డి గారి లెక్క గురువి కోసం దండాలు పెట్టి, పొర్లు దండాలు పెట్టి, కాళ్ళకు బూట్లు తొడిగి ఈ స్థాయికి రాలేదండి. కేసీఆర్ గారు స్వశక్తితోటే ఈ స్థాయికి వచ్చిండ్రు. కేసీఆర్ గారు తెలంగాణ కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసమే అహర్నిశలు పాటుపడ్డాడు. ఆస్తుల గురించి మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో రేవంత్ రెడ్డి అనేటైనే ఏ విధంగా పట్టుబడ్డాడో మనందరికీ తెలుసు. ఆయనే అసలు ముఖ్యమంత్రి అయ్యే అసలే అవకాశమే లేదు. ఏదో అడ్డిమారు గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిండు. ఆ సీటు కాపాడుకోవాలి గాని ఆ సీటు మీద ఉండి కనకపు సింహాసనం మీద సునకాన్ని కూసుండబెడితే ఏ విధంగా చేస్తుందో ఆ సునకము బూడిదలనే అనుకుంటది కదా అండి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన పాత ఆ లంగ కథలు, లంగ మాటలు మర్చిపోతలేరు ఇంకా. రైట్. అయితే కాళేశ్వరం కమిషన్ నివేదికపై హరీష్ రావు గారు వేసిన పిటిషన్ ని నిరాకరించడం జరిగింది. అయితే దీన్ని ఏ కారణంతో నిరాకరించారు అని అనుకుంటున్నారు? ప్లాన్ ప్రకారం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని బదనాం చేద్దామనే కుట్రలో ప్లాన్ ప్రకారంగానే ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇదంతా అన్ని కలిసి అన్ని సంస్థలు జేబు సంస్థల్లాగా పనిచేసి మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి కేసీఆర్ గారి మీద ఏదో చేద్దామని చూస్తున్నారు. చూద్దాం. ఇంకా కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో నిన్న ఒక మీటింగ్ జరిగింది. బీఆర్ఎస్ నేతలందరూ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మాట్లాడిన దానికి రెస్పాండ్ అవుతూ ప్రాజెక్ట్ గురించే మీటింగ్ పెట్టుకున్నారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి వీళ్ళు అపోజిషన్ గా లైక్ రెస్పాండ్ అవుతూ రేపు బంద్ కి పిలుపునివ్వడం జరిగింది కదా, ఏం జరగబోతోంది అని అంటారు? అంటే బంధుకు పిలుపునివ్వడం అనేది ఏంటంటే తెలంగాణ కోసము ఆయన చేసిన కృషిని, తెలంగాణ అభివృద్ధిలో నీళ్లు ముఖ్యం కాబట్టి ఆ అభివృద్ధికి ఆయన ప్రాజెక్టులు కట్టడం వల్ల వీళ్ళు చేస్తున్న అరాచకాలను నిరసిస్తూ రేపు బంధుకు పిలుపునివ్వడం మా అన్నగారు చేయడం జరిగింది. 60 ఏండ్లు అరిగోసబడ్డ తెలంగాణకు బానిస సంఖ్యల నుంచి తల్లిని బతికించినందుకు ఏదైతే కేసీఆర్ గారికి వీళ్ళందరూ వచ్చి అధికారంలోకి వచ్చి ఏదైతే చేస్తున్నారో అవన్నిటికీ నిరసిస్తూ రేపు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రైట్. సో ఏ విధంగా ఏం ముఖ్య డిమాండ్స్ ఏం ఉండబోతున్నాయి రేపు బంద్ కి మీరు ఏదైతే పిలుపునిచ్చారో దానికి? మా డిమాండ్ ఒకటే అండి. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోలేదు, కుంగిపోలేదు, కొట్టుకపోలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు సజీవంగా ఉన్నది. కాళేశ్వరం గట్టిన ఆయన మీద బురద చల్లడం బంద్ చేయాలి. కాళేశ్వరం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేసే కుట్రలు ఇప్పటికైనా మానుకోవాలి. ఇప్పటికొచ్చిన నీళ్లు కూడా కాళేశ్వరం ప్రాజెక్టే అని ఒప్పుకోవాలి. రేవంత్ రెడ్డి అండ్ బీజేపీ కో బ్యాచ్ అందరూ కలిసి ఇన్ని రోజులు ఏవైతే కేసీఆర్ గారి మీద లేనిపోని నీలాప నిందలు వేస్తున్నారో ఆ నిందలను మానుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టును సజీవంగానే ఉంచాలి. వీళ్ళ చేతుల పడి నిర్వీర్యం కావద్దు అని కోరుకుంటున్నాం. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని దీనావస్థలో ఉంది అని చెప్పేసి అని అంటున్నారు కదా, లాస్ట్ గా దాని గురించి ఏం చెప్తారు? ప్రియాంక గారు, నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇప్పుడు మనం ఇద్దరం జూమ్ లోనే ఉన్నాము, ఇది రికార్డ్, ఇది కూడా సాక్షి. మిమ్మల్ని నేను తీసుకెళ్తాను కాళేశ్వరం దగ్గరికి, మేడిగడ్డ దగ్గరికి. అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లున్నది, ప్రాజెక్ట్ ఉందా లేదా అనేది మీకు నేను చూపిస్తాను. చూసి వచ్చిన తర్వాత మళ్ళా కూడా నన్ను మీరు జూమ్ లో తీసుకోండి, లేకపోతే మన ఇద్దరం కలిసి అక్కడ వీడియో చేద్దాం. కాళేశ్వరంలో ఇప్పటికీ మేడిగడ్డ దగ్గర 1,00,000 క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలైపోయి ఎన్నడూ లేని వరదలు వచ్చినా కూడా అది తట్టుకొని నిలబడ్డదండి. కొన్ని రోజులు నీళ్లు రాక ఇసుక దందాలు చేసుకుంటారు. ఇప్పుడు నీళ్లు వస్తుంటే కూడా దాని మీద బురద రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు
తెలంగాణ మీద, తెలంగాణ ప్రయోజనాల మీద, తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ రాష్ట్ర రైతాంగం మీద ప్రేమున్నోడైతే మొన్నటి వరకు అక్కడ నీళ్లు లేవు. ప్రాణహిత 365 రోజులు అక్కడ పారుతూనే ఉంటది. ఆ నీళ్లను పక్కకు మరలించో ఏదో చేసి ఆ 2 పియర్స్ ని తీసేసో లేకపోతే ఏదన్నా చేసి రిపేర్ చేయొచ్చు. రిపేర్ చేసే ఉద్దేశం లేకనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వీర్యం చేద్దామనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి బూటకపు నాటకపు ఆటలు ఆడుతున్నాడు. ఇప్పటికైనా 22 నెలలైందండి. 2 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసిండు. ఎక్కడన్నా ప్రాజెక్టు కట్టిండా అండి? ఎక్కడన్నా హాస్పిటల్ కట్టిండా? ఎక్కడన్నా గుడి కట్టిండా? ఎన్నన్నా బడి కట్టిండా? ఏది లేదండి. ఫ్లైట్లల్లా తిరుగుతాడు. కేసీఆర్ గారు లక్షల కోట్ల అవినీతి చేసిండు అని అంటాడు. బురద రాజకీయాలు చేసుకుంటూ ఉంటాడు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఈ ఏదైతే ప్రతిపక్ష నాయకుల మీద నిందలేసుడు పనిచేసి పెట్టిన పొయ్యి కట్టిన ఇల్లు సంసారం చేస్తున్నావు, నీకు అన్ని అప్పచెప్పి పెట్టిండ్రు కేసీఆర్ గారు. వాటిని సద్వినియోగం చేసుకో. ఆస్తులు సృష్టించిండు, వాటిని సద్వినియోగం చేసుకొని ప్రజలకు పరిపాలన అందియ్యి. నువ్వేదైతే 420 హామీలు 6 గ్యారంటీలు తెలంగాణ ప్రజలకు ఇచ్చినవో అవిటిని అమలు చేసే పనిలో ఉండు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నావు, దాని మీద యుద్ధం చేయి. ఏ రోజుకు ఆ రోజు ఈయన హామీల నుంచి డైవర్ట్ కావడానికి, ఈయన ఇచ్చిన హామీలు అసలు ప్రజలకు నెరవేర్చే ఉద్దేశం లేక కేసీఆర్ 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 రోజు కేసీఆర్ కాళేశ్వరము, కేసీఆర్ గొర్రెలు, కేసీఆర్ ఈ ఫార్ములా రేసు, కేసీఆర్ అక్కడ చేసిండ్రు, కేసీఆర్ ఫామ్ హౌస్ దున్నుతాం. ఈ మాటలు తప్ప ఇంకొకటి ఏవీ లేవండి. కాళేశ్వరం ప్రాజెక్టు సజీవంగా ఉంది. ప్రియాంక గారు, కాళేశ్వరం ప్రాజెక్టు సజీవంగా ఉంది. మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి కూడా నేను చూపిస్తాను. రైట్. అయితే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత హాట్ టాపికో మరోపక్క బీసీ రిజర్వేషన్ల గురించి కూడా అంతే ఉధృతంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పారు కదా, స్థానిక ఎన్నికల్లో బీసీలను 42% రిజర్వేషన్లు అనేది సాధ్యం అవుతుందంటారా? సాధ్యాల గురించి ఏదైతే హామీలు ఇచ్చిండో అప్పుడు చూసుకోవాలండి. రేవంత్ రెడ్డి ఆయనకు సాధ్యమైతదనే కదా కామారెడ్డి బీసీ ముఖ్యమంత్రిని తీసుకొచ్చి, పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ హామీ ఇచ్చింది. హామీ ఇచ్చినోడు నెరవేర్చాలి. సాధ్యాల గురించి తర్వాత ఆలోచించాలి. ఆనాడు కేసీఆర్ గారు 42% రిజర్వేషన్ ఇద్దామనుకుంటే స్వప్నారెడ్డి, గోపాల్ రెడ్డి అనే కాంగ్రెస్ సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టులో కేసు వేయడం జరిగింది. అప్పుడు అసాధ్యమైంది. ఆయన ఇస్తాను ఎక్కడ చెప్పలేదు కేసీఆర్ గారు, కానీ ఇవ్వాలని ట్రై చేసిండ్రు. దాన్ని కూడా వీళ్ళు ఆపిండ్రు. ఇప్పుడు మళ్ళా మేము అధికారంలోకి వస్తే 42% ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పటికీ కూడా ఎక్కడ అడుగులు వేసింది లేదు. ఏదో తూతూ మంత్రంగా జంతర్ మందర్కు పోయిండు, ఏదో ధర్నాలు చేసిండు. 52-54 సార్లు ఢిల్లీకి పోయిండు. ఒక్క రోజన్నా ప్రధానమంత్రికి వినతి పత్రం ఇచ్చిండా అండి? మా బీసీ నాయకులను తీసుకొని వెళ్ళి అసలు ఆయనకు చేసే ఉద్దేశం లేదండి. ఆయన అన్ని కళ్ళబొల్లి మాటలు, కళ్ళబొల్లి కబుర్లు, కళ్ళబొల్లి హామీలు. ఇప్పుడు బీసీలకు 42% అనేది ప్రియాంక గారు, బీసీలకు 42% అనేది కేంద్రం చేతిలో ఉందనుకుందాం. బీసీలకైతే బడ్జెట్ లా 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి కదా. అవి ఇంతవరకు 20,000 కోట్ల రూపాయలు మరి ఇప్పటి వరకు అది ప్రవేశపెట్టలేదు బడ్జెట్ లా. మరి దాని సంగతి ఏందండి? మా బీసీలందరికీ, మా గొల్ల కుర్మా సోదరులందరికీ 2వ యూనిట్ గొర్రెల పంపిణీ చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు కూడా గొర్రెల పంపిణీ చేయలేదు. మా వాళ్ళకు గౌడ్స్ అన్నలకు 25% సబ్సిడీ ఇస్తాము దానిలో ఏదైతే ఉన్నదో వైన్ షాపులల్లా అని చెప్పిండ్రు. వాటిలో కూడా 15% కేసీఆర్ గారు ఇచ్చిందే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నాయి బ్రాహ్మణులకు, రజకులకు, మంగళి వాళ్ళందరికీ కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. అవి ఇంకా ఏర్పాటు చేయలేదు. బీసీలను కూడా నమ్మించి మోసం చేసిండు. అయితే ఈ బిల్లుపై గనక సభల్లో చర్చ జరిగితే ఆర్డినెన్స్ అనేది అవసరం ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఆర్డినెన్స్ అవసరమా కాదా అనేది రేవంత్ రెడ్డికే తెలియాలి. ఆర్డినెన్స్ కావాలా, లేకపోతే అటెండెన్స్ కావాలా, లేకపోతే మోడీ ఇయ్యాలా, లేకపోతే గవర్నర్ ఇయ్యాలా, లేకపోతే రాష్ట్రపతి ఇయ్యాలా అనేది రేవంత్ రెడ్డి చూసుకోవాలి. రేవంత్ రెడ్డి అనేటైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. బీసీలందరికీ తెలంగాణ రాష్ట్రంలో మాకు హామీ నెరవేర్చాలి. 42% స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. పోకపోతే బీసీలు ఏం చేయాలో అదే చేస్తారు.
రైట్. అయితే ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే నిన్న అసెంబ్లీలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు సీబీఐ విచారణ చేపట్టాలి అన్నారో, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఏవైతే అవినీతి జరిగింది, అలాగే కొట్టుకుపోయింది అన్నారో, అందులో వాస్తవాలు లేవు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అవి కేవలం ఆరోపణలే కానీ ఏది కూడా వాస్తవం కాదు అని అనేసి అయితే మీరు అంటూ ఉన్నారు. అండ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు ప్రస్తుతం సజీవంగా ఉంది అని అనేసి అయితే అంటూ ఉన్నారు. అంతేనా? అంటే ఇంకొకటండి, ఇప్పుడు ఏదైతే సిబిఐని ఆహ్వానిస్తున్నాం రావాలి అని రేవంత్ రెడ్డి అంటున్నాడు కదండీ! కర్ణాటకలో సిబిఐ ఉందా అండి? కర్ణాటకలో నై సిబిఐ. రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని పెట్టుకుంటాడు. సిబిఐ, ఈడీ అవన్నీ కలిసి మోడీకి జేబు సంస్థల్లాగా పనిచేస్తానే అని ఆయన ఉపన్యాసాలు ఇస్తాడు. రేవంత్ రెడ్డి ఏమో సిబిఐ అనేది మోడీ జేబు సంస్థ అని ఆయన కూడా అంటాడు. మరి వీళ్ళందరూ కలిసి మోడీ సంస్థను కేసీఆర్ గారి మీదకి ఎందుకు ఎగదోస్తారండి? ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరుగుతుంది. బిఎల్ సంతోష్ ఏదైతే ఆయనే ఎమ్మెల్యేలను కొనుగోలు చేద్దామని అనుకున్నాడో, ఆ బిఎల్ సంతోష్, ఆ బీజేపీ పార్టీ, అమిత్ షా, మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి అందరూ కలిసి కేసీఆర్ గారి మీద ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ కేసీఆర్ గారికి ఆవగింజంత కూడా ఏం కాదు. కేసీఆర్ గారి వెంట తెలంగాణ ప్రజానికం ఉన్నారు, తెలంగాణ ఉన్నది, తెలంగాణ రైతాంగం ఉన్నది. ఎక్కడ ఎవ్వరికి భయపడేది లేదు, ఎవ్వరికి మేము తల వంచి నిలబడాల్సిన అవసరం కూడా లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది నిజం, కాళేశ్వర ప్రాజెక్టు సజీవంగా ఉన్నది నిజం, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్ళు వస్తుంది నిజం, కాళేశ్వరం ప్రాజెక్టు లక్షల కోట్ల జరగలేదు. 90,000 కోట్ల వ్యయంతోటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండ్రు. ఆ పైసలే కాళేశ్వరం ప్రాజెక్టులోనే ఖర్చు అయినాయి తప్ప ఇంకొక జేబులకు పోలేదు, ఇంకొకలేం ఆస్తులు సృష్టించుకోలేదు. ఇవన్నీ అవాస్తవాలు, రేవంత్ రెడ్డి చేస్తున్న అభూత కల్పనలు అంతే తప్ప ఏం లేదు. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ పావని గారు. థ్యాంక్ యూ అండి.